నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. నిరంతర అధ్యయనం, ప్రతి పంట గురించి అవగాహన, మార్కెట్ పైన పట్టు ఆ రైతును కష్టాల నుంచి బయటపడేసింది. డిమాండ్ తగ్గిపోయిన పంటలను వెంటనే పక్కన పెట్టేసి మార్కెట్ అవసరాల మేరకు సేద్యంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ నిరంతరం శ్రమిస్తున్నారు. సాగునీటి కొరతను అర్థం చేసుకుని దాని ప్రకారం పరిమితంగా నీటిని ఉపయోగించుకుంటూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్న రైతు బాలరాజు సక్సెస్ స్టోరీ, ఆయన సూచనలు సలహాలు ఇప్పుడు చూద్దాం. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మర్రూరు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు బాలరాజు. 1 ఎకరం పొలంలో సబ్సిడీ కింద 2 పాలీహౌస్ షెడ్లను నిర్మించుకున్నారు. పాలీహౌజ్లు లేదా గ్రీన్ హౌజ్లనే హరిత గృహాలని తెలుగులో పిలుచుకుంటున్నాం. వాతావరణ నియంత్రణ చేయడం ద్వారా వీటిలో పంటలు పండించుకోవడం జరుగుతుంది. ప్రారంభంలో లక్షలాది రూపాయల పెట్టుబడి కావలసి ఉంటుంది. ఆ తర్వాత 2-3 సంవత్సరాల్లో అప్పులన్నీ తీరిపోయి అనంతరం ఆదాయం వస్తాయని హరిత గృహాల రైతులు చెబుతుంటారు. ప్రభుత్వ అధికారులు చెప్పిన ప్రకారం పాలీహౌజ్ వ్యవసాయాన్ని మొదలుపెట్టిన బాలరాజు మొదట్లో బెంగళూరు మిర్చి వేసి 2-3 సంవత్సరాల పాటు లాభాలు పొందారు. అయితే ఆ తర్వాత బెంగళూరు మిర్చికి పెద్దగా రేటు రాకపోవడంతో దాన్ని తీసేసి 1 షెడ్డులో ఆకుకూరలు వేశారు. 30 సాళ్లకు గాను 20 సాళ్లలో పాలకూర, 10 సాళ్లలో కొత్తిమీర వేసి ప్రస్తుతం మంచి లాభాలు పొందుతున్నారు. పాలీహౌజ్ రైతులందరినీ ఒక చోటకు చేర్చి పంటల విభజనపై అవగాహన కల్పించాలని, ఒకేసారి అందరూ ఒకే పంట వేయకుండా చూడాలని రైతు బాలరాజు కోరుతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి 1 ఎకరం పాలీహౌజ్ నిర్మాణం చేసినాము. ఈ పాలీహౌజ్లో ముందు నుంచి కూడా కలర్ క్యాప్సికమ్, చెర్రీ టమాటా, రెడ్ క్యాబేజ్, చైనీస్ క్యాబేజ్, బ్రకోలీ, లెట్యూస్, పాలకూర, కొత్తిమీర అని సాగు చేస్తున్నాను. గత 3 సంవత్సరాలు కలర్ క్యాప్సికమ్ కొంచెం రేటు మినిమం ప్రైస్ 40 రూపాయల నుంచి 120 రూపాయలు మార్కెట్లో అమ్ముతున్నాయి. మనకు ఒక క్యాప్సికమ్ కేజీ తయారు కావడానికి మనకు 35 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే ట్రాన్స్పోర్ట్, ఫర్టిగేషన్, పెస్టిసైడ్స్, టోటల్ లేబర్ ఛార్జ్ అన్ని కలుపుకున్నట్లయితే మనకు 35 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇది మార్కెట్లో మినిమం 40 నుంచి నేను 120 రూపాయల దాకా గతంలో అమ్మేది. ఈసారి చూసుకున్నట్లయితే కొంచెం పాలీహౌజ్ నిర్మాణం ఎక్కువ అయిపోయింది. దానివల్ల కొద్దిగా కలర్ క్యాప్సికమ్ రేట్ అనేది 25 రూపాయల నుంచి 50 రూపాయల లోపు నడుస్తున్నది. అట్లయితే కొంచెం రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కొంచెం రైతు నష్టపోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని మినిమం ఒక 50 రూపీస్ కలర్ క్యాప్సికమ్ ఉండే విధంగా చూసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. అలాగే చెర్రీ టమాటో కూడా మార్కెట్లో కొంచెము 40 రూపాయల నుంచి 80 రూపాయల దాకా గతంలో రేటు ఉండే. ఈసారి టమాటా రేటు మరీ పడిపోవడం వల్ల చెర్రీ టమాటా మీద ఎఫెక్ట్ పడేసి 30 రూపాయల కేజీ అయింది. ఇది కూడా కొంచెం మనకు 30 రూపాయలు ఉన్నట్లయితే కొంచెం రైతు నష్టపోవడానికి అవకాశం ఉంది. మినిమం ప్రైస్ 50 రూపాయలు ఉన్నట్లయితే చెర్రీ టమాటాకు బెటర్గా ఉంటుంది. అలాగనే ఇప్పుడు సమ్మర్లో మనకు బయట ఆకుకూరలు ఎక్కువగా పండవు కనుక ఈ పాలీహౌజ్లో మనకు కొత్తిమీర, పాలకూర వేయడం జరిగింది. ఈ పాలకూర, కొత్తిమీర మనకు ఒక 1/2 ఎకర్లో ఏదేమైనా కూడా ఖర్చులన్నీ పోను కూడా 80,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. ఈ గవర్నమెంటు ఈ పాలీహౌజ్ల నిర్మాణానికి సంబంధించిన రైతులని ఒక యూనిట్గా తీసుకొని ఒక మార్కెట్ లాంటిది ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించినట్లయితే రైతులు లాభదాయకంగా సంతోషంగా ఉంటారు. వరి, పత్తి పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నష్టపోవడమే తప్ప పెద్దగా లాభం దక్కడం లేదనే విషయాన్ని గ్రహించిన ఈయన వెంటనే పంటల సరళిని మార్చేశారు. ప్రతిరోజు వినియోగమవుతూ ప్రజల నుంచి మంచి డిమాండ్ ఉన్న ఆకుకూర పంటలను ఎన్నుకోవడం మేలని భావించారు బాలరాజు. ప్రస్తుతం ఈయన పాలీహౌజ్లలో పంటలతో పాటు బయట కూడా వెసులుబాటు ప్రకారం బీర, సొరకాయ, కాకర, టమోటా లాంటి పంటల్ని పండిస్తున్నారు. అయితే ఇందులో కూడా తీగజాతి బీర, సొరకాయ, కాకర లాంటి పంటల కోసం పందిళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ శాశ్వత పందిళ్లను కూడా ఈయన సబ్సిడీ ద్వారా వేసుకున్నారు. బీర పంట విషయంలో కొంతమేరకు సతమతమవుతున్న ఈయన వైరస్ తట్టుకునే బీర రకాల్ని మన శాస్త్రవేత్తలు రూపొందించాల్సి ఉందని అంటారు. డ్రిప్ ద్వారా రూటుకు నీరందిస్తూ ఈయన సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. కూరగాయల పందిరి నిర్మాణంలో చేశాను, అంటే తీగ పెండాల్ సిస్టంలో. ఇది గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఫస్ట్ 1 ఎకరంలో 18 టన్నులు వచ్చింది బీరకాయ. అదే రెండోసారి మనకు వచ్చేసి 16 టన్నులు వచ్చింది. ఈసారి కొంచెం వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల కొద్దిగా దిగుబడి తగ్గింది. అంటే 14 టన్నుల దాకా వచ్చింది.
మనకి ఏదేమైనా కూడా ఇది తక్కువ పీరియడ్, అంటే 3 నెలల పంట. ఈ 3 నెలల్లో బీరకాయ అనేది కొంచెం ఒకటి ఈ విత్తనాలు అనేది కరెక్ట్ లేకపోవడం, అంటే వైరస్ని తట్టుకునే విత్తనాలు రైతులకు ఇవ్వలేకపోవడం వల్ల బీరలు వేసిన రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. ఎంతో కొంచెం మెలకువలతో బీర విత్తనాలు ఈ వైరస్ని తట్టుకునే విత్తనాలు లేకపోవడం వల్ల రైతులు చాలా వరకు నష్టపోతున్నారు. ఈ కంపెనీలు కనుక వైరస్ తట్టుకునే విత్తనాలు ఇచ్చినట్లయితే రైతు ఆర్థికంగా బలపడతాడు. అయితే ఈ విషయం ఏంటంటే మనకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఈసారి కూరగాయల పందిరుల మీద ఇంత గతంలో 60,000 ఇచ్చేది ఎకరానికి సబ్సిడీ, ఈసారి వచ్చేసి మనకు ₹1,00,000 ఇస్తున్నారు. అయితే టోటల్ మీద కాస్ట్ మనకు ₹2,20,000 దాకా ఖర్చు వస్తుంది. ఒక ₹1,20,000 రైతు చూసుకొని మిగతా ₹1,00,000 సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం బర్డెన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల రైతులు కొంచెం తీగజాతికి సంబంధించిన కూరగాయలు మంచిగా పండించుకోవచ్చు. అయితే ఇప్పుడు గతంలో నాకు ఒక ఎకరంలో కూడా ₹3,00,000 తీసినాను. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఈ గవర్నమెంట్ ఒక కూరగాయలకు సంబంధించిన ఒక వెహికల్ ప్లస్ మార్కెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ రైతులు దళారు చేతులకు కూరగాయలు వేసి వాళ్ళు మార్కెట్లో ₹40 అమ్ముకున్నా కూడా రైతు గిట్టుబాటు ధర ఇవ్వలేక ₹10 కొంటున్నారు. ఆ ₹10 కూడా ₹10 కమిషన్ తోటి రైతులకు సరైన టైంకి డబ్బు ఇవ్వట్లేదు. ఈ మార్కెట్ వ్యవస్థను కొంచెం బలోపేతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని గవర్నమెంట్ కోరుతుంది. 2 ఎకరాల్లో పందిళ్లు వేసుకుని 1 ఎకరాల్లో సొరకాయ పండిస్తున్నారు. పంట వేసిన 2 నెలల తర్వాత కాయలు చేతికొస్తాయని, ఆ తర్వాత 6 నెలల పాటు క్రమం తప్పకుండా పంటలను తీసుకోవడం సాధ్యమవుతుందని బాలరాజు చెబుతున్నారు. అతి తక్కువ పెట్టుబడితో సొరకాయ ద్వారా సులువుగా సంపాదించవచ్చని ఈయన అంటారు. సరాసరి ఒక కాయకు ₹10 వచ్చినా సరే 1 ఎకరం మీద ₹1,00,000 నికర ఆదాయం వస్తుందని ఈయన చెబుతున్నారు. పల్లెటూళ్ల కంటే నగరాలు, పట్టణాల్లోనే సొరకాయకు ఆదరణ ఉందని ఈయన అంటున్నారు. 1/2 ఎకరం సొరకాయ సాగు చేశాను. సొరకాయ మనకు మార్కెట్ మంచిగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫంక్షన్లు, హాస్టల్స్ ఇవి ఉన్నప్పుడు బాగా డిమాండ్ ఉంటుంది. మిగతా టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా కేజీ ₹10 పోయినప్పుడు సొరకాయలో అసలు లాస్ లేదండి. ఈ సొరకాయ అనేది మనకు ఒక ఎకరానికి దగ్గర నేను 40 టన్నులు కూడా ఎకరంలో తీసినాను. కాకపోతే ఏంటంటే మార్కెట్ కొంచెం అవైలబుల్గా లేదు. ఎందుకంటే అది ఎక్కువ తినడానికి అందరూ ఇష్టపడరు. హాస్టల్స్ ప్లస్ మ్యారేజ్ ఫంక్షన్లు, ఎనీ ఫంక్షన్లకు అయితే మంచి డిమాండ్ ఉంటుంది. ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు వచ్చి మనకు సొరకాయ సాగు చేయడం చాలా ఈజీ. అయితే తెగుళ్ళు మామూలుగా కాకర బీరలో వచ్చినట్టుగా మిగతా వెజిటబుల్స్లో వచ్చినట్టుగా సొరకాయలో రాదు. సొరకాయ అనేది మామూలుగా మనకు అతి తక్కువ పెట్టుబడితోటి పండించవచ్చు. అది ఈ మార్కెట్ రేట్ ₹10 ఉన్నట్లయితే లాభాలు కూడా బాగా తీసుకోవచ్చు. ఏదేమైనా కూడా ఒక ఎకరంలో మినిమం మనకు ₹10 రేటు కాక ఉన్నట్లయితే ₹1,00,000 ఆదాయం ఆర్జించవచ్చు. ఎన్ని నెలల పంట అండి? సొరకాయ అనేది మనకు 2 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 6 నెలలు పండించినాను, 8 నెలలు కూడా తీసినాను సొరకాయ మీద. ఇప్పుడు ఎంత అంటే ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది? మనకు మంచిగా అంటే అన్నీ అనుకూలంగా, అంటే రైతు వారిగా దానికి తగిన తెగులు వచ్చినప్పుడు చూసుకోవడంలో ఏం చేసినా కూడా మనకు 30 టన్నులు అయితే తీసుకోవచ్చు మినిమం. 30 టన్నులు. మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది? మార్కెటింగ్ పొజిషన్ వచ్చేసి మనకు ఒక దగ్గర అమ్మడం అంటే సొరకాయలు చాలా కష్టం అండి. వచ్చిన దాంట్లో కొన్ని మనకు ఎక్కడ అందుబాటులో మార్కెట్లో ఉంటుందో 4 దిక్కులు పంపించినట్లయితేనే సొరకాయ అమ్మగలుగుతాం. ఒకటే మార్కెట్లో మనం ఇంత పెద్దలో వచ్చినప్పుడు రోజు 1 టన్ను అట్లా వచ్చినప్పుడు మాత్రం ఒక దగ్గర అమ్మలేము. ఖర్చు ఎట్లా ఉంటుంది ఎకరానికి? ఎకరానికి మనకు ఖర్చు వచ్చేసి ఒక ₹25,000 అట్లా ఖర్చు ఉంటుంది. లాభం మాత్రం వచ్చేసి మనకు ₹10 వర్కౌట్ ఉన్నట్లయితే ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. కాలం అంటే ఏ కాలం కరెక్ట్ సొరకాయ పండుగ? సొరకాయకు కాలం అంటూ ప్రజెంట్గా నాకు తెలిసినంత వరకు నా ఇంట్రెస్ట్ ప్రకారం, అంటే నా అనుభవం ప్రకారంగా కాలంతో సంబంధం లేదు. సొరకాయ ఎప్పుడైనా పండుతుందండి. రైతు బాలరాజు కాకర నుంచి ఎకరాకు 18 నుంచి 20 టన్నుల దాకా దిగుబడి సాధిస్తున్నారు. తెల్ల, పచ్చ రకాల కాకరకాయలను పండిస్తూ వాటి ద్వారా అధిక దిగుబడి పొందుతున్నారు. తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకుని డ్రిప్ ద్వారానే సాగునీరును రూట్ అందిస్తూ లబ్ధి పొందుతున్నారు. కాకరలో 1 ఎకరం మీద ₹1,50,000 దాకా నికర ఆదాయం వస్తుందని అంటున్నారు. నాకున్నటువంటి భూమిలో 1 ఎకరం కాకర సాగు చేశాను. కాకర వచ్చేసి 1 ఎకరం తీగ జాతిలో నిర్మాణంలో వేసాను. ఇందులో కాకరలో 2 రకాలు, ఒకటి అంటే నేను వేసిన పంటలో ఒకటి తెల్ల రకం వేసాను, ఒకటి నల్ల రకం వేసాను. ఒక అరెకరం అది, అరెకరం ఇది. ఎందుకంటే లోకల్ మార్కెట్లో మనకు ఏదైతే మనకు కొంచెం సెలెక్షన్ చేసి చూసుకున్నాను. దీనికి ఏంటంటే ఇది మనకు 2 నెలల తర్వాత, అంటే 60 రోజుల తర్వాత పంట చేతికి వస్తుంది. అప్పటి నుంచి మనకు 4-5 నెలలు చేతికి పంట వస్తుంది. ఇది కూడా దిగుబడి మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు 15 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చింది.
ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నది. కొంచెం ఒక వర్షం కాక పడినట్లయితే నేను మళ్ళీ 10 టన్నుల వరకు రీచ్ చేస్తాను అనుకుంటున్నాను. కానీ ఒక వాతావరణం ఈసారి అంత అనుకూలం అయినా కూడా ఏదేమైనా కూడా ఎకరంలో 10 టన్నులు తీస్తా అని నాకు నమ్మకం అయితే ఉన్నది. దీనికి ఏం వైరస్లు వస్తాయండి, రోగాలు? వైరస్ అనేది ఇప్పుడు మనకు ఎండాకాలం ఏదైనా కూడా కూరగాయలకు మనకు 35 degrees లోపు ఉంటేనే మనకు కూరగాయలు చేతికి వస్తాయి. దాని మీద మనకు టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ కొంచెం వైరస్లు రావడానికి ఆస్కారం 100% ఉన్నది. ఎందుకంటే మనకు హ్యూమిడిటీ, టెంపరేచర్ మెయిన్ వెజిటబుల్స్ మీద ఆధారపడి ఎంత ఉంటుంది మార్కెట్ ప్రజెంట్ మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా 2000 రూపాయలు నడుస్తుంది, 20 రూపాయలు కేజీ నడుస్తుంది. ఇది గతంలో చూసుకున్నట్లయితే కొంచెం రేట్ చూసుకున్నట్లయితే ఒక కింటా వచ్చేసి 2000 రూపాయలు నడుస్తుంది. ఇదే రేటు కనుక కంటిన్యూషన్గా మంచిగా అంటే ఉన్నట్లయితే మార్కెట్లో మనకు ఒక ఎకరం మీద పెట్టుబడి ఎంత పోను 1,50,000 రూపాయలు తీయొచ్చింది. మనకు పెట్టుబడి ఎంత వస్తుందంటే ఒక 50,000 రూపాయల వరకు వస్తుంది. ఈ 50,000 రూపాయలు పోను 1,50,000 రూపాయలు ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేటు ఇదే ఈ ఉన్న 2,000 కాకుండా కొంచెం రేజ్ అయినట్లయితే 2 లక్షలు 2.5 లక్షలు కూడా రావడానికి అవకాశం ఉంది. దీనికి ఏంటంటే ఏ కూరగాయలు డ్రిప్ వేసేసి మల్చింగ్ వేసేసి సాగు చేస్తున్నాను. నేను వాడే ఫర్టిలైజర్ మొత్తం వాటర్ సలబుల్ ఫర్టిలైజర్ అంతా డ్రిప్ ద్వారా ఇస్తాను. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారుల సహాయం తీసుకుని ఇలా పలు పంటలను వేసుకుని పత్తిని పక్కన పెట్టిన బాలరాజును అధికారులు కూడా అభినందిస్తున్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర రైతులు కూడా కొంత పొలంలోనైనా కూరగాయ పంటలు వేసుకుని క్రమం తప్పకుండా ఆదాయాలు పొందాలని సూచిస్తున్నారు. కూరగాయలు బాగా సాగు చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతు వాళ్ళు పాలీ హౌస్తో పాటు పక్కన పెండల్స్ మన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద శాశ్వత పందిళ్ళ ద్వారా కూడా బీరకాయ ఈస్ట్ వెస్ట్ నాగా వెరైటీ అనే బీరకాయను సాగు చేయడం జరిగింది. అదేవిధంగా సొర, ఈ తీగజాతి కూరగాయలన్నింటినీ కూడా వేస్తూ కనీస మద్దతు ధరనే మంచి క్వాలిటీ ఉన్నటువంటి కూరగాయలు ఈ ఈస్ట్ వెస్ట్ నాగా వెరైటీ మిర్యాలగూడెం తదితర నకరికల్ మార్కెట్లో కూడా రైతు ప్రైసే 40 రూపాయల కేజీ అమ్మటి తీయడం జరిగింది. అత్యధికంగా 18 ఇంచులు పొడుగుండడం కూడా ఉంది, మంచి ఈల్డ్. అదేవిధంగా అతను ఏం చేస్తాడంటే డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఫర్టిగేషన్ మనకున్నటువంటి ఏది ఇస్తున్నామో మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మధాతువులు కానీ స్థూల మూలకాలు కానీ ఉన్నటువంటి ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కూడా రికమెండెడ్ డోస్ ప్రకారం ఉద్యాన శాఖ వారి సలహా మరియు సూచనల మేరకు ప్రతిదీ కూడా ఫ్రీక్వెంట్గా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు పంటకు ఏదైతే కన్జంప్షన్ ఉంటుందో ఆ రికమెండెడ్ డోస్ ప్రకారం కూడా తక్కువ ఫర్టిగేషన్ విత్ సిస్టమ్ ద్వారా మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇరిగేషన్ ఒకటి కాకుండా మైక్రో ఇరిగేషన్ ద్వారా ఫ్రీక్వెంట్గా మొక్కకు కావాల్సినటువంటి మోతాదులో ఈ ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల కూడా అత్యధికంగా ఉత్పత్తి వచ్చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడం, అత్యధికంగా ఈల్డ్ రావడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వర్షాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలిక పంటల కంటే బదులు తాత్కాలికంగా ఒక 3 నెలలు మనం ప్రిపేర్ చేస్తే నెల 15 రోజుల్లో మన కోతకు వస్తుంది. కాబట్టి ఆర్థికంగా మనం మంచిగా ముందుకు పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనేక సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టిందని, సామాజిక స్థాయిని బట్టి రాయితీల శాతంలో తేడా ఉంటుందని, వీటిని ప్రతి రైతు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు నకిరేకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సైదులు. ప్రతి రైతు తమ మండల స్థాయి వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి పథకాల గురించి తెలుసుకోవాలని ఈయన చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఉద్యాన పంటలకు కూడా మంచి దృష్టి పెట్టేసి ఇప్పుడు సమీకృత ఉద్యాన మిషన్ అని చెప్పేసి మనకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఈ ప్రోగ్రాం కింద ఈ పాలీ హౌజుల నిర్మాణం, గ్రీన్ హౌజులు, హరిత గృహాలు, అదేవిధంగా ఈ మల్చింగ్ ఇవ్వడం, డ్రిప్ ఇరిగేషను, తర్వాత తీసుకున్నట్టయితే సీడ్ ఈ మొత్తం అన్ని రకాలైనటువంటి కూరగాయల గింజలను కూడా 50% రాయితీపై ఇస్తుంది. కాబట్టి ఈ ప్రజలంతా కూడా రైతు సోదరులందరూ కూడా ఈ కాలమాన పరిస్థితులకు మారుతున్నటువంటి కాలానుగుణంగా ఈ శాశ్వతమైనటువంటి దీర్ఘకాలిక పంటలు కాకుండా తాత్కాలికంగా త్వరగా మనకు ఆర్థికంగా చేయూతనిచ్చేటువంటి ఈ పంటలు సాగు చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఇప్పుడు మనం పాలీ హౌజు సంబంధించి కానీ ఉద్యాన రాయితీలు పొందడానికి కానీ మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యాన వనరుల కేంద్రాలు మనకు హెచ్ఆర్సీ సెంటర్స్ ఉండే హార్టికల్చర్ రిసోర్స్ సెంటర్స్ రీసెంట్గా అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మనకు అడ్రస్సింగ్ అందరూ కూడా ఎంపీడీఓ ఆఫీసు అడ్రస్సింగ్లో హార్టికల్చర్కి సంబంధించినటువంటి
సిబ్బంది అందరం కూడా అందుబాటులో ఉంటాము. అక్కడికి వచ్చేసి మన దగ్గర ఎండిఓ ఆఫీస్ నుంచి కలిస్తే అక్కడ మన డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. రైతు ఉద్యాన శాఖకు సంబంధించేసేటి పట్టేదారు పాస్ పుస్తకము, దాని మీద ఎంఆర్ఓతోని ధృవీకరించినటువంటి అటెస్టేషన్, అదేవిధంగా మీ సేవలో 1B తీసుకురావాల్సి ఉంటుంది. ఒక పాస్ ఫోటో, ఆధార్ కార్డు, ఆన్లైన్లో హాట్నెట్లో రిజిస్ట్రేషన్ చేయడం కోసం అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మనకు ఆ ప్రోత్సాహకాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఆధారు, తర్వాత రేషన్ కార్డు, భూమికి దగ్గర గ్రామ సభ తీర్మానం, ఎందుకంటే సంక్షేమ పథకాలు కాబట్టి ఆ గ్రామం నుంచి వస్తున్నటువంటి ఎంపీటీసీ, సర్పంచి ప్లస్ అదేవిధంగా 2-3 గ్రామ వార్డు సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ సంక్షేమ పథకాన్ని వాళ్ళు ధృవీకరించి పంపించేస్తే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టదారు పాస్ పుస్తకం, పాస్ ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది మనకు కంపల్సరీ. అది యాక్టివేషన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రాయితీ రూపాయలు ఇచ్చేది మొత్తం ఆన్లైన్లో ఇస్తాం కాబట్టి రైతుకు నగదు రూపాయలు ఇవ్వరాదు. ప్రస్తుతం వ్యవసాయంలో ఎన్నెన్నో ఆధునిక మార్పులు వస్తున్నాయి. వీటిలో అశాస్త్రీయ విధానాలున్నాయి, శాస్త్రీయ విధానాలు ఉన్నాయి. ఏవి మంచివో ఏవి చెడువో తెలుసుకోవడానికి ఇప్పటికే అనుభవం ఉన్న రైతులను సంప్రదించి ప్రతి రైతు తమకంటూ అవగాహన సంపాదించుకోవాలి. మరోపక్క అధికారులు కూడా చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించి రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వారికి చేరేలా కృషి చేయాలి. అప్పుడే వ్యవసాయ రంగం సంక్షోభంలో నుంచి బయటపడుతుంది. వంశీ, సాక్షి న్యూస్, నకరేకల్, నల్లగొండ జిల్లా. ఎంత పెద్ద దూరమైనా చేరుకోవాలంటే ప్రయాణం ఒక్క అడుగుతోనే. అలా ఒక సంకల్పంతో, ఒక మొక్కతో ప్రారంభమైన ఆ ప్రయాణం ఒక పెద్ద అడవినే సృష్టించింది. ఆ అడవి ఇప్పుడు అనేక వైవిధ్యమైన వృక్షాలకు, పశుపక్షాదులకు, జంతువులకు నిలయం. అది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మానవ నిర్మిత అడవుల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, ఒకే ఒక్కడు భూమిపై సృష్టించిన ఒక ఆకుపచ్చని సుందర వనంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అస్సాం రాష్ట్రంలో పేద రైతు జాదవ్ ములాయ్ పయంగ్ సాధించిన విజయం ఇది. చాలా కాలం క్రితం, అంటే ఓ 3.5 దశాబ్దాల క్రితం 1979 ప్రాంతంలో ఇక్కడ ఏ చెట్టు లేదు, ఏ మొక్క లేదు. ఎటు చూసినా బీడు భూమే కనిపించేది. ఆ సమయంలో ఓ 16 సంవత్సరాల యువకుడి కంటికి ఇక్కడ ఓ దుర్భర దృశ్యం కనిపించింది. పాములు బీడు భూముల్లో చచ్చిపోయి ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది వరదల్లో కొట్టుకొచ్చిన దుంగలతో పాటు వేలాది పాముల శవాలు ఈ ప్రదేశంలో పడి ఉన్నాయి. వాటిని చూడగానే 16 సంవత్సరాల జాదవ్ ములాయ్ పేయింగ్ మనసు విచలితమైంది. ఎందుకిలా జరిగింది? ఈ పాములు ఇలా ఎందుకు చచ్చిపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు. పెద్దవాళ్ళని అడిగితే నదీ తీరాన చెట్లు ఉండి ఉంటే, ముఖ్యంగా వెదురు వనమే ఉండి ఉంటే పాములు చచ్చిపోయేవి కాదని వారు చెప్పారు. ఇక ఆ రోజు నుంచి ఆ యువకుడు పట్టువదలని విక్రమార్కుడే అయ్యాడు. పచ్చని అరణ్యం లేకపోతే పాములే కాదు, మనుషులు కూడా గతించిపోతారనే ఆలోచనతో మొక్కలు నాటే మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఒక్క మొక్కతో నాడు మొదలైన అతని కృషి నేడు అతిపెద్ద వనాన్ని సృష్టించింది. అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలో నివసించే జితు అనే ఈ జర్నలిస్టు మొట్టమొదటిగా జాదవ్ ములాయ్ పేయింగ్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు. చాలా కాలం క్రితం జితు సరదాగా అస్సాం రాష్ట్రంలోని ముజులి ఐలాండ్లో ఫోటోలు తీయడానికి వెళ్లారు. అక్కడ ఆయనకు హఠాత్తుగా దూరంగా ఓ పచ్చని వనం కనిపించింది. దగ్గరగా వెళితే అక్కడ జాదవ్ పేయింగ్ ఒంటరిగా మొక్కలు నాటుతూ కనిపించారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి ఆదేశాలు, అనుమతులు అవసరం లేకుండా ఒంటరిగా తన పనేదో తాను చేసుకుపోతున్న పర్యావరణ ప్రేమికుణ్ణి జితు పలకరించి అతని కథ తెలుసుకుని స్థానిక పత్రికల్లో రాశారు. ఇలా ఈ ఫారెస్ట్ మ్యాన్ కథ వెలుగులోకి వచ్చింది. (1979) నుంచి ఈ 3.5 దశాబ్దాల్లో జాదవ్ ములాయ్ పేయింగ్ 10,000 చెట్లను కన్న బిడ్డల్లా సాకాడు. ఇంకా అదే పనిలో మమేకమై ఉన్నాడు. ఇప్పటికీ కొత్త మొక్కలను వేస్తూనే ఉన్నాడు.
ఆ విధంగా ఇప్పుడు ఓ 3000 ఎకరాల బంజరు భూములు ఇదిగో ఇలా అద్భుతమైన జీవ వైవిధ్యానికి నిలయమయ్యాయి. అస్సాం రాష్ట్రం ముజిలి జిల్లాలోని జోర్హాట్ పట్టణానికి దగ్గరగా గల ముజిలి ద్వీపంలో ఈ పేద రైతు బిడ్డ 3.5 దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం గురించి తెలుసుకున్న దేశ విదేశాల ప్రకృతి ప్రేమికులు ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత ఆనందంతో పొంగిపోయారు. ఒకే ఒక్కడు ఒంటరిగా నిర్మించిన ఈ అరణ్యం ఇప్పుడు ప్రపంచానికి పాఠాలు నేర్పుతోంది. ఎంతో మంది పర్యావరణ ప్రేమికులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. నిజంగా మంచి చేయాలనే పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పనైనా లొంగిపోతుందని చెప్పకనే చెబుతోంది ఈ మంచి మనిషి కథ. మనిషి ప్రకృతికి అన్యాయం చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు అనేక వాతావరణ సంక్షోభాలను ఎదుర్కోవలసి వస్తోంది. నాగరికులు ప్రకృతిని చెరబడుతుంటే మరోవైపు జాదవ్ పేయింగ్ లాంటి వారు అలుపెరగని శ్రమ చేస్తూ మొక్కలు నాటుతూ అడవులను పెంచుతున్నారు. ఈయన ప్రభుత్వానికి ఓ సలహా ఇస్తున్నారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలు నాటి పెంచాలని, అలా మొక్కల్ని చెట్లుగా పెంచి కాపాడే విద్యార్థికి మార్కులు వేసే పద్ధతి ప్రవేశపెట్టాలని పాలకుల్ని కోరుతున్నారు. ఇది ఎంత మంచి కోరిక! ఎంతమంది పాలకులు, ప్రభుత్వ అధికారులు దీన్ని ఆదర్శంగా తీసుకున్నారో తెలియదు కానీ నిజంగా ఈయన కోరిక ఎంతో గొప్పది. కుటుంబ సాయంతో తనకు తరతరాలుగా సంక్రమించిన జ్ఞానంతో అడవిని నిర్మించి కాపాడుతున్న జాదవ్ పేయంగ్ను ప్రపంచమంతా ఇప్పుడు ది ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటోంది. తనలాగే అందరూ చెట్లను ప్రేమించాలని, భూమిని కాపాడుకోవాలని, ప్రకృతితో మమేకమవ్వాలని కోరుకుంటున్న జాదవ్ పేయంగ్ అడుగుజాడల్లో నడిచినప్పుడే అందరికీ భవిష్యత్తు. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజరా హిల్స్, హైదరాబాద్ 5,34,00,000. మా ఈమెయిల్ అడ్రస్ sagubadi sakshitv@gmail.com.